అశోక్ గజపతిరాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడింది నాకు కూడా అర్థమైంది. పార్టీలో ఒక మార్పు రావాలి, అది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినేతలు. గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా. మీరందరూ ఒక్కసారి కానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ ఇన్ఛార్జీలు కానీ శాసనసభ్యులు కానీ, అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరీగా కార్యకర్తల్ని కలవాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి, అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం. నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా. నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలను కలుస్తా, దాని తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా, అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ ముందల నేను ఉంచుంటున్నా. అరే ఈరోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు, మనం చేసిన పోరాటం. ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని మన ఇబ్బంది పెట్టారు, మన ఇంటికి తాడు కట్టారు, ఆ తాడులు తెంచుకుని బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడం. అందుకే చెప్పిన, ఆనాడే చెప్పిన, ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని నేను చేయబడతాను. కేవలం నేనే కాదు, ఈరోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు. పెద్దలు ఈరోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేను కాదు, కార్యకర్తలు. మీరు పడిన కష్టం. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు. అందుకే చెప్పే ఆవిర్భావ దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని. మొన్న ఢిల్లీకి వెళ్ళా, ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా. ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు, మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా. వాళ్ళందరూ అడిగారు, మేము 5 లక్షల సభ్యత్వం చేసేదానికే చచ్చిపోతున్నాం, 1 కోటి సభ్యత్వం ఎట్ట చేసేవారా భయ్యా అని నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పి, అది మా రక్తంలో ఉంది స్వామి. అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ప్రతి 2 సంవత్సరాలు సభ్యత్వాలు చేయాలా, కమిటీలు వేయాలా, పని చేయాలని మాకు నరనరాలు ఎక్కిచ్చారు. మా పార్టీలో ఉల్టా ప్రాబ్లం, సభ్యత్వం చెప్పితే నన్ను తిడతారా భయ్, అది మా పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని ఆయన చెప్తాను జరిగింది. 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలి. దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. మీరు కానీ ఒక్కసారి చూస్తే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారో మనం అందరం చూసాం. అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈరోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో, ఒకరు IBM లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు. అది చూసి 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి, కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించాం. అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా 140 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. వైకాపా వాళ్ళు నా పైన కౌన్సిల్లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు.
ఆనాడు బీదా రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో. అది బయటికి రాలే, వాళ్ళు చెప్పుకోలేకపోయారు అంతే, చెప్పుకుంటే పరుగు పోతుందని. బాబు గారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మాట మీద నిలబడ్డాం. దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళనే గుర్తించాం. చలపతిరావు గారు కూడా ఇక్కడ, గురువుగారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా అన్నాడు ఉండే. ఆయన గంటలు గంటలు పోరాడాం. ఆయన వయసుకి ఎంత అరిశారు తెలుసా రోజు. పెద్దయినా నిలబడ్డాడు ఓపిక. ఫరూక్ అన్న వెళ్ళు నిలబడ్డారండి. ఒక వ్యక్తి నా పైన దాడి చేసాక వస్తే గట్టిగా ముందరికెళ్ళి పోరాడింది బుద్ధన మన నాగ జగదీష్ గారు. రెండోసారి ఈ నెల ఆయన కొట్టబోతే ఈయన పట్టుకున్నా, ఈయన దొరుకుతాడా? 2 చేతులు సరిపోలేదు రాబాయ్. ఎందుకు చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. అందరం పడ్డాం, అందరం పోరాడాం. కౌన్సిల్లో కూడా అదే పోరాటం పార్టీని కాపాడింది. సో పార్టీ, తెలుగుదేశం పార్టీలో గొప్పతనం అదే. నేను ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒక విషయం కోరుతున్నా. మా చుట్టూ మీరు తిరిగితే పదవులు రావు రాబాయ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వేదికమైన ఎవరి చుట్టూ తిరిగినా మీకు పదవులు రావు. చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా మీ సభ్యత్వ నంబర్ కొడితే మీ చరిత్ర అంతా వస్తుంది. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఎవరు బాగా చేశారు, సభ్యత్వం ఎవరు బాగా చేశారు, ఎవరి బూత్ లో ఎంత మెజారిటీ వచ్చింది, ఎంతవరకు కార్యక్రమాలు చేశారు అనేది చాలా సులభంగా చంద్రబాబు నాయుడు గారు తెలిసే పరిస్థితి. ఈ రోజు నామినేటెడ్ పదవులు నేను కేవలం ప్రతిపాదించగలుగుతా. వేదిక మీద మీ అందరం కూడా కేవలం ప్రతిపాదించగలుగుతాం. ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు, మీ సభ్యత్వ నంబర్ ఎంటర్ చేస్తాం, ఒక 5 ప్రశ్నలు అడుగుతారు మీ గురించి, అది ఎంటర్ చేసి సబ్మిట్ అంతే. ప్రతి పదవి, ప్రతి డైరెక్టర్ పోస్ట్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తున్నారు. చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారో, పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం బాగా చేశారో వాళ్ళనే గుర్తించాలనేది బాబు గారి కోరిక. ఇక్కడ సుమారుగా 60 మంది ఉత్తమ కార్యకర్తలను కలిసిన అంటే మిగతాలపైన మీ పైన ప్రెషర్ మొదలైంది స్వామి. మీరు తిరగాలి. జూన్ నుంచి ప్రతి 3 నెలలకు ప్రోగ్రాం ఇస్తాం. 3 నెలలు ఇచ్చిన ప్రోగ్రాం సక్రమంగా నిర్వహించాలి. టెక్నాలజీ వాడాలి, తప్పదు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, సినిమాలకి వాడతాం, సరుకులు కావాలంటే వాడతాం, ట్యాక్సీ కావాలంటే వాడతాం, పార్టీ పని చేయమంటే వాడు. తాతయ్య మీదే లేదా, మీకు బాగా ట్రైనింగ్ ఇవ్వాలి రవి, ఫుల్గా ట్రైనింగ్ ఇవ్వాలి. సో స్మార్ట్ ఫోన్లు పెట్టుకున్నాం, టెక్నాలజీతో అనుసంధానమే పనిచేస్తే మీరు చేసింది పార్టీకి తెలుస్తుంది. ఈరోజు ఉత్తమ కార్యకర్తలను ఎట్లా గుర్తించగలుగుతున్నా? ఎవరైతే పనిచేశారో తెలుస్తుంది. మన టీడీపీలో ఎవరు చేశారు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఎవరు చేశారు, సభ్యత్వాలు ఎవరు బాగా చేశారో, రెఫరల్ కోడ్ ద్వారా ఎవరు బాగా చేశారో తెలుసుకుని గుర్తిస్తాం జరుగుతుంది.